లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. స్పీకర్ కార్యాలయం నుంచి నోటీస్ అందింది దానం నాగేందర్కి. 30 తారీఖు రోజు వివరణ ఇవ్వాల్సిందిగా ప్రస్తుతం సోమభరత్ గారు ఉన్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ, లీగల్ హెడ్. మాట్లాడదాం. సోమభరత్ గారు, దానం నాగేందర్కి నోటీస్ ఇచ్చారు. మొన్నటి వరకు 7గురికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు దానం విషయాలు ఏం చెప్తారో ఎట్లా? దానం నాగేందర్ గారు అందరి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నామినేషన్ మీద గెలిచాడు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ టికెట్ మీద తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో నిలబడి ఓడిపోయాడు. ఇంతకన్నా సాక్ష్యం ఏం అవసరం లేదని. వాస్తవానికి ఇది చర్చ జరుగుతున్నప్పుడు కనీస రాజకీయ విలువలేయన్న ఉంటే దానం నాగేందర్ గారు రిజైన్ చేయాలి. కంప్లైంట్ వేసిన తర్వాతనైనా రిజైన్ చేయాలి. కంప్లైంట్ వేసినాక రిజైన్ చేయలేదు, చర్చ జరుగుతుంటే రిజైన్ చేయలేదు. తర్వాత కంప్లైంట్ వేసిన తర్వాత ఇంత గ్లేరింగ్ సబ్జెక్ట్ని అందరికన్నా ముందు తీసుకోవాలి. ట్రైబ్యునల్, స్పీకర్ నాయకత్వంలో ఉన్న ట్రైబ్యునల్ అందరికన్నా ఈ కేసుని ముందు తీసుకోవాలి. ఎందుకు దీన్ని వెనకాల పెట్టినారు అర్థం కావట్లేదు. 7గురిని ఎగ్జానరేట్ చేసిన తర్వాత కంప్లైంట్ నుంచి 8వ క్యాండిడేట్గా ఇతన్ని తీసుకురావడము ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇంత బహిరంగంగా అంటే ఏమనాలి? వ్యవస్థనేమో స్పీకర్ వ్యవస్థ, కనీసం కోపాన్ని ప్రకటించే అవకాశం లేకుండా ఉంది. ఇంత ఓపెన్గా జరుగుతున్న దాన్ని ఎట్లా సమర్థించుకుంటారండి? ఇది మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. పవర్ విచ్ ఈస్ బెస్టోడ్ అపాన్ ది ట్రైబ్యునల్ ఈస్ గ్రాస్లీ మిస్యూజ్డ్. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. దానం నాగేందర్ కూడా ఒకవైపు చెప్తున్నాను, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నా. ఓపెన్గా మొన్న కూడా చేశారు. మళ్ళీ చేసిన తర్వాత కూడా ఏం చేయాలో చేసిన తర్వాత ముందే పిలిచి నోటీస్ ఇచ్చి, ఏం పబ్లిక్లో సాధనాలు లేవా? పేపర్లు చదవరా? తర్వాత అసలు కంప్లైంట్లో కూడా రాసినాం కదా, అది వాటన్నిటిని ఇప్పుడు సోమటో తీసుకోవాలి కదా. ఒకవేళ నీకు ఎవరు చెప్పలేదు అని అనుకుంటే కనిపించేది మీరు సోమటో తీసుకోవచ్చు కదా. అన్యాయం జరుగుతుంటే వినకుండా ఉంటారా ఎవరైనా? అది కూడా ఒక ట్రైబ్యునల్, ఒక క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ కళ్ళప్పకిచ్చి చూస్తారా? చాలా పొరపాటు అండి ఇది. న్యాయం మీద, చట్టం మీద, వ్యవస్థల మీద నమ్మకం లేకుండా చేసేదానికోసము ఇదొక ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఇంత ఉన్నతమైన పదవులలో ఉన్నవాళ్ళు దానికి దోహదపరుస్తూ ఉంటే చాలా దురదృష్టకరం ఇది. ఇప్పటికీ 7గురికి క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ మారిన అభియోగం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు ఆధారాలు సమర్పించారు, విచారణ చేసిరు, వాళ్ళు పోయి వివరణ ఇచ్చారు. వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టెక్నికల్గా అన్నట్టు స్పీకర్ కార్యాలయం. ఇప్పుడు దానం కూడా అట్లనే ఇస్తుందా? ఎట్లా ఉంటుంది ప్రాసెస్? జనరల్గా మీరు ఏం వాదించబోతున్నారు? మీరు తరఫున జరుగుతూనే ఉంది కదా, చూస్తూనే ఉన్నారు కదా. బహిరంగంగా ఉన్న వ్యవహారాన్ని అన్ని సాక్ష్యాలు ఎదురుగా కనిపిస్తే సాక్ష్యాలు లేవని కొట్టేసినారు. మేము కోర్టుకు పోతాము, హైకోర్టుకు పోతాము, ఛాలెంజ్ చేస్తాము. ఈ పద్ధతిని ఛాలెంజ్ చేస్తాము. ద బిహేవియర్ ఆఫ్ ది ట్రైబ్యునల్ వీ విల్ డెఫినెట్లీ క్వశ్చన్ ఇట్. తప్పనిసరిగా ఛాలెంజ్ చేస్తాం. ఎందుకు ఇంత టైం తీసుకుంటారు? 10 మంది ఎమ్మెల్యేలకు ఒకసారి నోటీస్ ఇవ్వచ్చు. విడతల వారీగా ఎందుకు జరుగుతుంది? దీని వెనకాల రీజన్ ఏమనుకుంటున్నారు? దీని వెనకాల ఏముందని మీరు ట్రైబ్యునల్ అడగండి. మీకు స్వేచ్ఛ ఉన్నది. క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ పోవచ్చు, అడగండి, ఏం చెప్తారో చూద్దాం. దానం నాగేందర్కి సంబంధించిన విషయంలో గతంలోనే నోటీస్ ఇచ్చి పిలవచ్చు, బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో స్పీకర్ కార్యాలయం డైరెక్ట్గా వివరణ తీసుకునేటువంటి అవకాశం. ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికైనా బయట జరుగుతున్న విచక్షణతోటి నిర్ణయం తీసుకోవచ్చు. క్వశ్చన్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది మేము స్పీకర్ సంబంధించినటువంటి కార్యాలయాన్ని అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. సోమభరత్ లీగల్గా ఎదుర్కొంటామనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా డబ్ల్యూ కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store.